2007లో హత్యకు గురైన ఆయేషా మీరా హత్య కేసు ఎటూ తేలకపోవడంతో సీబీఐ అప్పగించిన ఆమె శరీర అవశేషాలను కుటుంబ సభ్యులు ఖననం చేశారు. సొంతూరు తెనాలిలోని ముస్లిం శ్మశాన వాటికలో అవశేషాలు ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు, ప్రజా సంఘాల కార్యకర్తలు, స్థానికులు భారీగా తరలివచ్చారు. జోహార్ ఆయేషా మీరా, వి వాంట్ జస్టిస్ అంటూ అక్కడ నినాదాలు చేశారు. ఈద్గా వద్ద అవశేషాల ఖననానికి ముందు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో అవశేషాల ఖననం జరిగింది. ఇక ఆయేషా మీరా హత్య కేసును ఈ మధ్య సీబీఐ క్లోజ్ చేసింది. ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిందేమీ లేదని సీబీఐ తేల్చింది. ఆయేషా మీరా హత్య కేసును ఈ మధ్య సీబీఐ క్లోజ్ చేసింది. ఈ కేసులో దర్యాప్తు చేయాల్సింది ఇంకేమీ లేదని సీబీఐ తేల్చింది. అయితే ఈ కేసు దర్యాప్తు సీబీఐ చేతిలోకి వెళ్లాక 2019లో రీపోస్ట్ మార్టం కోసం ఆయేషా సమాధి నుంచి శరీర భాగాలు సేకరించారు. కేసును క్లోజ్ చేయడంతో శరీర భాగాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని సీబీఐని ఆదేశించింది కోర్టు. ఇవాళ విజయవాడలోని కోర్టు ప్రాంగణంలో తల్లిదండ్రులు శంషద్ బేగం, ఇక్బాల్లకు ఆయేషా అవశేషాలను అందించారు. విజయవాడ నుంచి తెనాలి తీసుకొచ్చి ఈద్గా వద్ద పూడ్చిపెట్టారు. ఆయేషా మీరా హత్య కేసుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు ఆమె తండ్రి ఇక్బాల్. న్యాయం చేస్తానని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకోవాలని అన్నారు. హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటల నుంచి ఆ తర్వాతి రోజు ఉదయం 4 గంటల వరకు ఏం జరిగిందో తేలాలన్నారు. ఆయేషా మీరా పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు. చెప్పారు సార్, ఇవాళ మీకు అవకాశం ఉంది. అప్పుడు మీరు అధికారంలో వచ్చినప్పుడు సిట్ వేశారు. అయితే ఆ సిట్టు కూడా చేతులు ఎత్తేసింది. ఇవాళ మళ్ళీ మీరు అధికారంలో భగవంతుడి దయ వల్ల వచ్చారు. అయితే మైనారిటీకి న్యాయం చేయండి. ఎలా చేస్తారు సార్? ఆయేషా మీరా అనే కేసుకి న్యాయం చేయండి. కాబట్టి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టించండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ అప్పటి ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే నీరు గార్చారో, ఎవరైతే నాగార్జున రెడ్డి గారు సత్యంబాబుని విడుదల చేస్తూ ఎవరిని ఉటంకించారో వాళ్ళందరి మీద ఛార్జీ షీటు ఫైల్ చేసి రిమాండ్కి పంపించి ఇంట్రాగేట్ చేయండి. అలాగే హాస్టల్ వార్డెన్ ఫ్యామిలీని, అలాగే అక్కడ ఉన్న పిల్లలందరినీ వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే రాత్రి 11 తర్వాత 4 వరకు, ప్రపంచానికి ఇప్పటిదాకా తెలియదు 11 దగ్గర నుంచి 4 వరకు పద్మా లేడీస్ హాస్టల్లో ఇబ్రాహీంపట్నంలో ఏం జరిగిందో అవి బయటికి రావాలి. అవి ఎవరు చెప్పగలరు? అక్కడ ఉన్నవాళ్ళు, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు చెప్పాలి. వాళ్ళే నిందితులు. దానికోసం చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా, ప్రతి డిసెంబర్ 27న నా పాప పోయిన రోజు ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలి గవర్నమెంట్. అలాగే నా పాప పేరుతో ఆయేషా మీరా ట్రస్ట్ను ఓపెన్ చేసి పేద పిల్లలకి, చదువుకునే ఆడపిల్లలకి, ఇలా బలైపోయిన ఆడపిల్లలందరికీ కూడా ఆర్థికమైన సపోర్ట్ ఇవ్వాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి. ఆయేషా మీరా తల్లిదండ్రులు 18 ఏళ్లు పోరాటం చేసినా న్యాయం జరగలేదని ముస్లిం మత పెద్ద మండిపడ్డారు. పోలీస్ యంత్రాంగం ఎందుకు కళ్లు మూసుకుందని ప్రశ్నించారు. 140 కోట్ల పై చిలుకున్నటువంటి భారతదేశాన్ని తప్పు పట్టాలా, లేకపోతే న్యాయస్థానాలను తప్పు పట్టాలా? 140 కోట్ల పై చిలుకున్నటువంటి భారతదేశంలో 220 దేశాల తలమానికంగా ఉన్నటువంటి భారతదేశంలో ఎటువంటి సంచలనమైన మర్డర్లు కానీ ఇంకా అంశం జరిగినా కేవలం పోలీస్ యంత్రాంగంలో పనిచేసే 2 ఐడి పార్టీ కానిస్టేబుళ్లు ఛేదించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎందుకు కళ్ళు మూసుకుంది? ఎవరికి న్యాయం చేయడానికి, ఎవరికి అన్యాయం చేయడానికి ఇంత ఘాతకానికి ఒడిగడ్డారో ఆనాటి ప్రభుత్వం దగ్గర నుండి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.